అందరికీ శనార్థులు. మీరు చూస్తున్నది V6, వస్తున్నది తీన్మార్ వార్తలు, చదువుతున్నది నేను మీ సావిత్రి. ముందుగాల పెద్ద గీతలు చూద్దాం. గిట్లా సీరియస్గా చదవకుంటే రోజు లెక్క మంచిగా కూల్గా చదవచ్చు కదా అని అనాలనుకుంటున్నారు కదా. ఎండలు మలమలా మాడిపోతుంటే కూల్గా చదువుడు నాతోనైతలేదులా. సరే కానీ మనం వార్తలు శురు చేద్దాం. ముందుగాల హెడ్లైన్స్. ఎండల కంటే ఏడిగున్న లీడర్లు, చెమటలు పట్టిస్తున్న ఎలక్షన్లు, పరువు దింపుకున్న పన్నీరు, మల్లో పరువెట్టిండు కన్నీరు, రూపాయి ఇలువ తెలవని లీడర్లు, మంచిగా వినిపించిన తీన్మారోళ్ళు, హోటల్కు ఓనర్ అయిన దొంగ, అమ్ముతుండు కమ్మటి ఛాయ, ముఖం పుస్తకంలా ముఖం పెట్టిన సత్తి. ఫేస్ లో బుక్లు ఉంటేనే మనిషి అంత లేకపోతే కాదంట. మళ్ళా షాలిస్తాడు చూడు మల్లేశాన, ఆయనకు కూడా ఉన్నది ఫేస్ లో బుక్. మళ్ళా టేబుల్ సాఫ్ చేయడా రమేషగానికి, ఆయనకు కూడా ఉన్నది అక్క. నాకెందుకు ఉండదు అంటున్నావు? ఇగో చిన్నగున్నప్పుడు మా బల్లె లెక్కల సారు ఓ క్వశ్చన్ అడిగిండు. అరే పొలగాళ్ళు, మీకో లెక్క చెప్తున్నా, దానికి జవాబు చెప్పుండ్రా అని అన్నాడు. ఇగో ఒకళ్ళ దగ్గర 6 సేపులు ఉన్నాయి, తినేటోళ్ళేమో 10 మంది ఉన్నారు. గీ 6 సేపుల్ని 10 మందికి ఎట్లా వంచుతారు అని అడిగే. గప్పుడు ఎమ్మటే మా క్లాస్లో ఒక పోరడు, సార్ సార్ సేపులుంటే 10 మందికి నేనెందుకు ఇస్తా సార్, మొత్తం నేనే తింటా, ఇంకేమన్నా మిగిలితే ఇంటికి పట్టుకుపోతా అని చెప్పంగానే మేమంతా నవ్వినాం. కానీ ఇప్పుడు మండలి ఎలక్షన్లల్లా మా లెక్కల సార్ క్వశ్చన్ అడిగినట్టే ఉన్నది పరిస్థితి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల లొల్లి మస్తు గమ్మతు ఉన్నదులా. గదేగా మధుసూదనాచారి పెబ్బగుండే కాడుండే ఎమ్మెల్యేలు అందరినో మనం ఓట్లేసి గెలిపిస్తాం కదా. ఇక వాళ్ళందరూ కలిసి 18 మందికి ఒకరు చొప్పున స్వామిగౌడ్ సార్ పెద్ద మనిషిగా ఉన్న సభలకు కొంతమందిని పంపుతారు. అగో గా ఎలక్షన్లల్లా ఈ పార్టీలోళ్ళంతా గిన్నెల పిండి 2 రొట్టెలే అంటుంటే 10 మందికి పల్యాలు వేసినట్టు చేస్తున్నారు. ఇగో సర్కారులు ఉన్న గులాబీ పార్టీ వాళ్ళకు అసలు 63 మంది, అట్లిట్ల కోసరొచ్చిన ఎమ్మెల్యేలు కలిపితే 76 మంది అవుతున్నారు. ఇక మీదికెళ్ళి సోపత్ చేసేటోళ్ళు అంటే గదే పతంగి పార్టీ, గాలిపంక పార్టీ, ఎర్రజెండా పార్టీల సీట్లు కూడా కలిపి లెక్క పెడితే 86 మంది ఎమ్మెల్యేలు ఓట్లేటట్టున్నాయి. అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు 4 ఎమ్మెల్సీలు అల్కగానే గెలుస్తారు. కానీ చూడుర్రి, వాళ్ళు ఇంకో మనిషిని ఎక్కువనే నిలబెట్టిర్రు. మరి బంగారు తెలంగాణలో నేనో చెయ్యేస్తాననుకుంటా కడమ 4 ఏ పార్టీలకు వెళ్ళొస్తారో ఏందో గాని 5 ఎమ్మెల్సీ కుర్చీలను ఉత్తగానే గెలుస్తాం చూడుర్రి అని కారు ఆరని కొడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే బట్టున్నంతే కాలు చాపుకున్నట్టు చేసిర్రు. కారెక్కంగా మిగిలిన 18 మంది ఎమ్మెల్యేలకు ఒక్కరే గెలుస్తారు కాబట్టి వాళ్ళు ఒక్కరిని నిలబెట్టిర్రు. కానీ సైకిల్ పార్టీ వాళ్ళని చూడుర్రి, అటు బీజేపీ వాళ్ళ సోపతి రాంగా 16 మంది అవుతున్నారు వాళ్ళకు. అంటే ఉన్నోళ్లే ఊసిపోయేటట్టు ఉంటే ఇంకిద్దరిని సోపతి తెచ్చుకొని ఒక ఎమ్మెల్సీని గెలిపించుకుంటామని నామినేషన్ వేయించిర్రు. మరి గింత కొట్లాటల ఓట్ల నాడు ఏ ఎమ్మెల్యే ఏ కటుకొత్తుతాడో, ఎవ్వల ముఖం తెల్లగైద్దో ఎవ్వల ముఖం నల్లగైద్దో చూడాలిగా. చిత్తబొత్త 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 వద్దు. ఇగో మనం ఇప్పుడు గీ రూపాయితో ఒక ఆట ఆడదాం. గీ రూపాయికి ఏమేమి వస్తాయో అందరు తక్కువనే చెప్పాలి. నేను చెప్తా చూడండి. 2 చాక్లెట్లు వస్తాయి, బిస్కెట్ వస్తుంది, నెత్తికి పెట్టుకునే షాంపూ కూడా వస్తుంది, సోంపు పొట్లం కూడా వస్తుంది. గదే 1,00,000 రూపాయలకు 1 రూపాయి తగ్గిన 1,00,000 రూపాయలు అవుతాయా? 10 రూపాయల టికెట్కు రూపాయి తక్కువ ఉంటే బస్సులో కండక్టర్ ఊకుంటాడా? ఖాతాలో 100 రూపాయలకు 1 రూపాయి తక్కువ ఉన్నా ఏటీఎంలోకి వెళ్ళి 100 రూపాయలు తీసుకో వశమవుతుందా? మరి గీ రూపాయికి గింత విలువ ఉంటే గీలేంది రూపాయికి విలువనే లేదని రూపాయి విలువ తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెల్లని రూపాయి అయిపోయింది, దానికి విలువ లేదు. పనికి రాని వాళ్ళకు మాటలు ఎక్కువ, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అని. అవు గమొన్న సీఎం సార్ కూడా గీతనే అన్నాడు. అసెంబ్లీ ఎలక్షన్ లో చెల్లని రూపాయి పార్లమెంట్ ఎలక్షన్ ఎట్లా చెల్లుతుంది? చెల్లని రూపాయి అని ఎవరు చెల్లని రూపాయి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. చెల్లని రూపాయి గీతలు ఎక్కువ, పొన్నాల లక్ష్మికి మాటలు ఎక్కువ అని మాట్లాడిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మంచిగా నారులా చెల్లని రూపాయి అనుకుంటా రూపాయిని లీడర్లు ఎంత షీప్గా తీసి పడేస్తున్నారు. కానీ సాలరు మీ జోవులల్లా మీ ఇంట్లో బీరువాలల్లా రూపాయి బిల్లు ఉండదేమో కానీ గరీబోళ్లకు గా చిల్లర రూపాయే 10 రూపాయలు ఇల్వ సారు.
రూపాయి కూర్చేదాస్తేనే పొద్దుముకి గాసానికి అవుతుంది వాళ్ళకు. లీడర్ ఇల్వ తీయాలనుకున్న ప్రతిసారి రూపాయి బిల్లు ఇల్వని తీసి పడేకుండి సారు. గా రూపాయి మీద ఆధారపడి బతికేటోళ్ళు ఈ దేశంలో మస్తు మంది ఉన్నారు. మీకొక అపురూపమైన భక్తుని చూపిస్తా. ఈ భక్తుడు ఎసొంటి భక్తుడంటే రాముల వారికి రామదాసును మించిన భక్తుడు, ఎంకన్నకు అన్నమయ్యను మించిన భక్తుడు, తమిళనాడులో గీ తలైవి భక్తుడు. ఆరంతా చరిత్రకెక్కి చరితార్థులైతే ఈ కలియుగ భక్తుడు అమ్మను నమ్ముకొని అమ్మ పేరే జపం చేసుకుంటా, అమ్మ నామస్మరణం చేసుకుంటా, అమ్మ సేవల్నే తరిస్తున్నాడు. ఎరకైందా గీ భక్తుడెవలో? అంతగా తమిళనాడు ముచ్చట మన అందరం అనుకున్నట్టు అవుతున్నది. ఇన్ని దినాలు తమిళనాడు సీఎం కుర్సీని తలకాయ మీద వేసుకొని మోసిన పన్నీర్ సెల్వం సారు ఇప్పుడు ఆ బరువు దించుకుంటున్నాడు. ఆ పదవిని తీసుకుపోయి జయమ్మ మేడం కాళ్ళ పెట్టిండు. ఈ శనివారం నాడు సెల్వం సారు రోజు చూసుకుంటా ఏడ్చుకుంటా తోచుకుంటున్న కుర్చీ మీద జయమ్మ లలిత మేడం కూర్చుంటదంట. మస్తుకున్నది కదా ఇలా ముచ్చట. గా రామన్న బంటు అంజన్న ముచ్చట కంటే ఎక్కువనే ఉన్నది కదా. అబ్బో, ఆయనను అన్నమ్మను కూడా అన్నిసార్లు తలుచుకున్నారో లేదో కానీ జయమ్మ ఫోటో అందరికి కనిపించేటట్టు జేబులో పెట్టుకొని నా గుండెలలో మొత్తం ఆ అమ్మనే ఉన్నది అన్నట్టు చెప్పుకుంటున్నాడు. కుర్చీ ఎక్కేటప్పుడు ఎవరైనా నవ్వుకుంటూ ఉంటారు కానీ సెల్వం సారు మస్తు ఏడ్చుకుంటూ ఎక్కిండు. ఇంకోలు అయితే అరే నేను ఒక్కసారి కుర్చీ ఎక్కితే 100 సార్లు ఎక్కినట్టేరా, ఎన్ని ఏండ్లు బతిమిలాడినా కూడా ఇయ్యండ్రా అంటాను అంటారు. గా మొన్న బీహార్ కాడ నితీష్ సారు కుర్చీ దిగంగానే మాంజీ అన్నట్టు ఆయన ఎట్లా చేసిండు. అబ్బో, గతికే కావచ్చు. జైలుకు పోయినప్పుడల్లా ఈ సెల్వం సారు చేతులనే తువ్వాల పెట్టిపోతున్నది. వచ్చేదాకా కుర్చీని దూర్చుకుంటా ఉండుమంట అని. మళ్ళా జైలుకు పోయినా కూడా జయమేడంకు రంది ఉన్నది కదా. ఇగో నేను కూడా మా సాఫిత్రక్కకు అచ్చం సెల్వం సార్ లెక్కనే కదా. పోలీసులంటే దొంగలను పట్టుకొని లోపటేసి బొక్కలిరగదంతారని ఎరికే. ఫుట్పాత్ల పొంటి, చెట్ల కింద, రోడ్ పక్క పొంటి ఏ బజ్జీల బండో పాన్ డబ్బో ఫుట్పాత్ బిజినెస్ చేసేటోళ్ళ దగ్గర నుంచి ఏయ్ మామూలుది తీ అని రోజుకు 200-300 నలుస్తారని కూడా తెలుసు. కానీ అందరు పోలీసులు అట్లనే ఉండరు. పోలీసులు దొంగలను దొరకబట్టి తన్నుడే కాదు, దొంగలు దొరలు లెక్క బతికే బతుకు తెరువు కూడా చూపిస్తారు. ఇగో చూస్తుంటే ఏమనిపిస్తున్నది, పోలీసు వాళ్ళు ఛాయదుగ్నం పెడుతున్నారా ఏమి? రిబ్బన్ కట్టులు ఊదిబాతులు ముట్టించి కొబ్బరికాయలు కొట్టుడు జోరుగా అవుతున్నది అని అనుకుంటున్నారా? ఇక చెప్తున్నా ఈనుండ్రి. ఇగో గిడ గానొస్తున్న ఆస్మాన్ కలర్ రంగాయన పేరు వంశీధర్ రెడ్డి. గీ పిల్లగాడు ఒక దొంగ కాదు రిటైర్ అయిన దొంగ. ఇదివరకు పట్నం శివాల పోయించి 70కి మీదనే దొంగతనాలు చేసి పోలీసు వాళ్ళకు పని కల్పించిన మహాముదురు దొంగ. ఇక దొరికినప్పుడల్లా మైలపోలు తీసుడు, జైలుకు జోలు నడిచింది శానా మాటలనే. ఇట్లా దొరుకుడు వీళ్ళు మైలపోలు తీసుడు పోలీసు వాళ్ళకే యాష్టకొచ్చింది అనుకో రాదు. ఇక మొన్న పారి జైలుకెళ్ళి బయటకు వచ్చినాక పోలీసు వాళ్ళు పోరగాన్ని అడిగిరంట, ఏమిరా వారి ఎన్ని దినాలు రా మమ్మల్ని తిప్పల పెడతావు, నీతోని యాస్టకు వస్తున్నది, ఎందుకు చేస్తున్నావు రా ఇట్లా అని అంటేగా పోరగాడు నాకు ఎవ్వడు కొలువు ఇస్తలేడు సారు, మరి నేను ఎట్లా బతకాలే అని అన్నాడట. ఇక ఎమ్మటే గీ ఎల్బీ నగర్ పోలీసు వాళ్ళు మనిషికి పైసలు వేసుకొని గీ ఛాయ దుకాణం పెట్టించారు. ఇక పెద్ద సార్ వచ్చి బోని చేసి బతుకు తెరువు చూపించిండు. మామూలుగా అయితే పోలీసు వాళ్ళు పైసలు ఇయ్యరు, కానీ ఈడ మాత్రం ఇచ్చిర్రు. నాకు దారి చూపించిన నిన్ను మరవన్ సార్ అని కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు రిటైర్ అయిన దొంగ. కానీ పూరగాడు ఎర్రగా ముద్దుగున్నాడు. ఛాయ దుకాణం కాకుండా సినిమాలలో పెట్టించే ఉండే సారు మంచిగుండే అని అంటున్నారు పబ్లిక్. పట్నంలో ఉన్న దొంగలు మీరు కూడా దొంగతనాలు చేసుడు మాని గిట్టనే పోలీసు వాళ్ళని కలుగుండ్రి, మీకు కూడా వాళ్ళే ఏదైనా బతుకుదేరు చూపిస్తారు కావచ్చు. హలో వినబడుతుందా? హలో హైదరాబాద్ వినబడుతుంది కదా? సికింద్రాబాద్ నుంచి అసెంబ్లీ వైపు వచ్చే వాహనదారులకు ముఖ్య గమనిక, జాగ్రత్తగా వినండి. మీరు మీ వాహనాలను బైబిల్ హౌస్ కవాడిగూడ మీదుగా మీరు మీ గమ్యస్థానమునకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. హలో 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 హైదరాబాద్, అప్పర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా వెళ్ళాలనుకున్న వాహనదారులందరూ ఇటువైపు రాకుండా అటువైపు తిరిగి సికింద్రాబాద్ మీదుగా వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. అమ్మయ్యా, ఇంత మోసొచ్చేటట్టు చెప్పింది ఎందుకు ఎరికే నానుల్లా? అబ్బా మళ్ళా నేనే చెప్పాలా? చెప్పా వినిపిస్తా వినండి. ఓ హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఇన్నరా ఈ ముచ్చట?
రేపటి కానుంచి ఓ 10 రోజుల దాకా హుస్సేన్ సాగర్ చెరువు కట్ట ట్యాంక్ బండ్ మీదకెళ్ళి పోలేరులా. ఎందుకంటే అట్నుంచి ఇట్నుంచి అటు చెరువు కట్ట ఎక్కకుండా రోడ్డుకు తాళాలేసే కార్యం సురువు చేసిండ్రు హైదరాబాద్ ఆఫీసర్లు. ఎందుకో ఎరికైందనల్లా. ఇంకెందుకు సాగర్ చెర్ల నీళ్లు పురా గివతలకు తీసి మంచినీళ్ళ చెరువుని చేసేదందుకే. ఇగో మరో దిక్కు నీళ్లు కిందికిడుస్తుంటే మళ్ళా మీదికెళ్ళొచ్చి మురికి నీళ్లు చెర్ల కలుస్తుంటే ఎన్నడు పురాగా నీళ్ళొడుస్తాయి. గందుకే గా కుక్కట్పల్లి కానుంచి వచ్చే కాల్వ చక్కగా హుస్సేన్ సాగర్ చెర్ల కలవకుంటుండేదందుకు కార్బల మైదానం కాడ లోతుకని పైపులేస్తున్నారు. కాబట్టి ఓ ఉల్లా ఓ 10 రోజులు మా సావిత్రి చెప్పినట్టే తిరుగుండ్రి. మళ్ళా తీరందాక పోయి అయ్యో అయ్యో అని తన్లాడకుండ్రి. ఇన్నరానుల్లా పైలం ఏ గీ బాణం పొలానికి అక్కడిక్కడ చెబుతాడేం రేడు. ఏ కట్టుకోవచ్చురా, చాలా అవుతుంది నాయన నీకు. ఏ ఉక్కో సత్తి, నీకేం తెలియదు కానీ. నాకేం తెలియదా నీ కొబ్బరికాయ మొక్క పోరా. అరే ఫోటో తీసాన్లో పెట్టరా నాయన, సాఫీ ట్రక్క చూస్తారు మళ్ళా. అదేందో బాణం ఫుల్లని అక్కడిక్కడ దింపుతున్నారా. ఓ పెట్టరారా, కంప్యూటర్ ఖరాబ్ అవుతుంది ఆయనతో. ఆగో ఏమో చేస్తున్నాడు తమ్మి. సత్తి ఏం చేస్తున్నావు? ఓ సాఫీ ట్రక్క, నేనేం చేస్తున్నాను చెఫ్ కో చూతాము. పాపం ఆఫీస్ లో అశోక్ తలకాయ తింటున్నావు కదా కనిపిస్తుంది. ఏ అక్క గిన్నెత్తులు ఏమున్నదంట అల్లి నాలే. ఇగో అక్క, ఇగో ఈ 2 చేతులలో ఏదైనా ఒకటి ముట్టుకో. ఏంది ఓటి తంస పెట్టినవు, ఇంకో ఏలేమో కిందికి పెట్టినవు. ఎందుకు తమ్మి పట్టుకుంటే ఏం చేస్తావు? ఇగో మళ్ళీ చెప్పాలనా, ఇగో మంచిగున్నది అంటేనేమో గిరి ముట్టుకో, మంచిగా లేదంటేనేమో గిరి ముట్టుకో. జల్దీ చెప్పాక నాకు చేతులు గుంజుతున్నాయి. ముట్టుకున్నా. ఎందుకు ముట్టుకోమన్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? అక్క నేను నిజంగానే ఫేస్ల బుక్లకి ఎక్కుతున్నా, చూస్తా ఇంకా. అరే అశోక్గా ఇగో నీ ఫోన్ దిగి రాజారా. ఇగో సెల్ఫీస్ ఫోటో దిగి అలా పెట్టుకుందాము. ముందు ఇది ఇక్కడ చూడరా. నాకేమొద్దు, నువ్వే నీకేమోదా? నేను ఒక్కనే దిగుతా. అరే ట్రిచ్కి మాట లేదేం ఇది. ఏంది ఫేస్బుక్ లకి ఎక్కుతావా? నిచ్చెనేసుకొని ఎక్కుతావా, తాడు కట్టుకొని ఎక్కుతావా? అక్క మళ్ళీ గట్ల ఊరు ఎక్కువచ్చునా. మళ్ళీ గీరేంటిది కంప్యూటర్లో కటకలు వచ్చి మళ్ళీ సెల్ ఫోన్లో ఫోటోలు తీసి ఎక్కువచ్చు అంటున్నాను. అరే అవదాలు ఎందుకు చెప్పినావు రా వాసవుకు? ఇది అవ్వగొడతా మళ్ళా చెయ్యి. మూతి అయినా గీ ఫేస్బుక్లు గీస్బుక్లు అని ఎవరు చెప్పింది నీకు? ఎవరు నేర్పుతుండ్రాడా? ఎవరు నేర్పించుడేందాక ఇగో నాకు తెలియకుండానే ఎవరెవరో నా పేరు మీద అంట ఫేస్ల బుక్లా తీసి ఫోటోలన్నీ పెట్టి పైసలు సంపాదించుకుంటున్నారేమో మళ్ళా. అయ్యో ఫేస్బుక్ పని ఖరాబ్ చేసేదే గాని పైసలు సంపాదించేది కాదు తమ్మి. ఎవరో దొంగ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారులే, పైసలు ఏం వెనకేసుకోరు. సత్యంగానా పైసలు రావా? మళ్ళా డూప్లికేట్ పేరు మీరు ఎందుకు చేయాలా అట్లా? మళ్ళీ నా సొంతంగానే పెట్టుకుంటాక నిజంగా నేను ఫేస్బుక్ లకి ఎక్కుతావా? సరే మరి ఇక్కడ వార్తలు ఎవరు తెస్తారు? మీ తాత తెస్తాడా? మీ తాతనే తెస్తాడు. సాఫీ ట్రక్ తింటుంది. ఇగో సాఫీ ట్రక్క మళ్ళీ ఫేస్ల బుక్లు అన్ని వార్తలు తెలుస్తాయి అంట కదా. మళ్ళీ మోడీసారి ఎప్పటికీ ఎక్కువ అందులోనే చూస్తుంటాడు అంట కదా. ఉంటాడు. అయినా తమ్మి నియాసుంటోళ్ళు ఫేస్బుక్లలో ఉంటే మంచిది కాదు తమ్మి. అన్ని తప్పులు చెప్తున్నావేమక్క. మళ్ళీ ఫేస్ల బుక్లు ఉంటేనే మనిషి అంత లేకపోతే కాదంట. మళ్ళీ చాలిస్తాడు చూడు మల్లేష్ అని, ఆయనకు కూడా ఉన్నది ఫేస్ల బుక్. మళ్ళీ టేబుల్ సాఫ్ చేయడా రమేష్ గారికి, ఆయనకు కూడా ఉన్నది అక్క. నువ్వు కూడా ఫేస్బుక్ లో ఖాతా తెరుతూ గాని ఇప్పుడు అప్పుడే అద్దు తమ్మి, నీకేం తెలియదు. ఎందుకు అంటున్నావా అక్క? ఇగో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఫోటోలు పెడితే మనం ఈడికెళ్ళి చూడవచ్చు అంట. గిరాయనే వాడదంట. ఇగో వాళ్ళు పెట్టిన ఫోటో మనకు నచ్చింది అనుకో గీరాని మీద వస్తానంట, లేకపోతే ఇగో గీరాని మీద వస్తానంట. ఏంది ఫేస్బుక్ లోనే చూస్తుండ్రా? నేను రోజు టీవీలో చూస్తలేరా? దునియాలో ఏడున్నా టీవీలో చూడొచ్చు, ఎరికేనా? మళ్ళా టీవీ కరెంట్ ఉంటేనే వస్తుంది. మళ్ళీ ఫేస్ల బుక్ అట్లా కాదు కదక్క, కరెంట్ లేకుండా కానీ వస్తుంది. ఇక మళ్ళీ టీవీలో నచ్చలేదు అనుకో చెప్పనీకి రాదు కదక్క. మళ్ళీ ఫేస్ల బుక్లు అయితే నచ్చింది అనుకో మంచిగా ఉన్నది అనవచ్చు, నచ్చలేదు అనుకో మళ్ళీ తూర్తూ ఫెయిల్ ఉన్నదంట అని కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. కంప్లైంట్లు కాదు కామెంట్లు. గయ్య చూసి నువ్వు ఆగమైతావని నేను చెప్తున్నా. ఆగం కానీ నేనేమన్నా ఇవ్వాలని హైదరాబాద్ కొత్తగా వచ్చిన అనుకున్నావాక. మస్తు దినాలైంది వచ్చి నేను ఫేస్ల బుక్లకు పోతా. నేను కూడా గదే చెప్తున్నా తమ్మి. ఊళ్ళకి వచ్చినావు కదా, ఇంకొన్నొద్దు లాగు నువ్వు.
అప్పుడే ఉరుకులాడకు. ఏ ఊకు అక్క, మళ్ళా నన్ను ఆగు ఆగు అనుకోతానుగా పడుతున్నావు. నేను చెప్పకుండానే ఉరుకుతా చూడు మళ్ళా ఇంటికి వాడి. ఉరికి ఉరికి ఏడుకోతావు, ఊలకే కదా, మళ్ళా నేను పట్టుకొస్తా కదా. పట్టుకొస్తావు. ఇగో అక్క, ఫేస్లో బుక్లనంతా మళ్ళీ జేమ్స్ కూడా ఆడుకోవచ్చు అంట. కండ్లల్లో కర్సో బుడ్సో అంట అనుంటావు చూడు. కానీ అలా అక్క, నువ్వు నాకు రెస్పెక్ట్ పంపి అక్క, నేను ఓకే ఒత్తుకుంటా. రామచంద్ర ఆగో, గట్లా ఆడుకుంటే టైం వేస్ట్. తెలివనోడు తెలిసినోళ్ళతో గట్ల దోస్తానే చేస్తే లేనిపోని తలకాయ నొప్పులు ఎందుకు? గయన్నీ నీకు అవసరమా? మళ్ళీ తలకాయ నొప్పి పెడితే జెండు బాంబు లేదా ఇంకా రాసుకుంటా నేను. అక్క ఇగో ఫేస్లో బుక్లు ఉంటే అందరు దోస్తులు అవుతారంటగా. మళ్ళీ నాకు హైదరాబాద్లో దోస్తులే లేరు. ఇక నేను ఫేస్లో బుక్లు ఉంటే అందరు దోస్తులే అవుతారు. తెలివనోళ్ళతో దోస్తాన చేసుడు మంచిది కాదు తమ్మి. అక్కడ కొందరు గలీజ్ గాళ్ళు ఉంటారు, నీ పని చెడగొట్టి నీ తమ్మకి ఖరాబ్ చేస్తుంటారు. సరేనా? ఇగో నీకు కావాలంటే ఏడాదైనాక నేనే నీకు ఫేస్బుక్ లో ఖాతా తెరిపిస్తా. సరేనా? సత్యంగానా? ఇప్పుడు ఏమొద్దా? ఈ అశోక్ గారే చెప్పిందాక ఇగో ఫేస్లో బుక్లకి ఎక్కితే మంచిగా ఉంటుందంట అని. ఇక ఏం తెలియని వాళ్ళని చూస్తే ఆగం చేస్తాటుండు ఈ అశోక్ గారు అశోక్. ఎందుకు చెప్పినావురా? నాకేమొద్దు, ఫేస్లో బుక్ వద్దు, ఏమొద్దు, పో అక్కడ పో. అబ్బా, ఈ దొంగ బట్టేవాజిగాళ్ళు ఏడికెళ్ళి తయారైతున్నారో ఏందో. హైదరాబాద్ ఇల్వని మేము చెప్పాని సర్కారు చేస్తుంటే హైదరాబాద్ ఇల్వదీసే పనిని గీళ్ళు నెత్తి మీద వేసుకున్నారు. మరి ఇట్లా చేస్తుంటే మన పోలీసులు చూసుకుంటూకుంటారా? సర్కారు గన్ని సౌలతులు చేసినాక ఆవలిస్తే పేగులు లెక్క పెట్టుడే కాదు, ఆ నరాలు బొక్కలు కూడా లెక్క పెట్టి బోన్లేసిండ్రు. ఇగో మొన్న హైదరాబాద్లో ఒక ఆడవిలను బెదిరించి పైసలు గుంజుకుపోయిండు చూడండి. ఆగో దాని గురించి గీ వార్త. పొల్లని ఎట్లా బెదిరించిండు, ఏటీఎంలకించి పైసలు ఎట్లా డ్రా చేసుకుపోయిండు. ఆగో గవన్నీ చూపిస్తున్నా చూడుండ్రి. ఇగో గీమెకు పైసలు అక్కర పడ్డట్టున్నాయి. మనకి ఎరకైన పైసలు మిషనేనాయే అని గీ బుజ్జి ఏటీఎం కార్డు పట్టుకొని లోపలికి వచ్చింది. అగ్గోగోగోగో, అవతల పక్క చూస్తున్నారా? ఎంతసేపు అవుతుందో ఏందో ఈ లంగగాడు కావలి కాయబట్టి నిమ్మలంగా మూతి గుడ్డ కట్టుకొని లోపలికి వచ్చిండు. ఆగ చూడుండ్రి, బొడ్లో పెట్టుకొని వచ్చినట్టున్నాడు. తుపాకిని తీసి బెదిరించి బొమ్మ తుపాకీ అనుకోగల అన్నట్టు పక్కకు కాల్చిండు. ఈయన తెలివి పాడుగాను, సినిమాలు బగ్గా చూస్తాడు కావచ్చు. పాపం ఆ బుజ్జి ఒక్కసారి ఎట్లా గజ్జన అనికిందో చూడుండ్రి. ఈయన తాడిదెంప, ఈయన తలపండు వల్గా. ఆ తూట ఎడన తలిగితే ఎట్లుండేది? అగో ఏయ్ మెసిల్తే నిన్ను కూడా కాలుస్తా అని బెదిరించి మెడల గొలుసు తీసుకుంటున్నాడు కదా. ఒరి వారి, ఆయన ఆడేడింటున్నాడు. ఏటీఎం కార్డు తీసుకున్నాడు, నంబర్ చెప్పమన్నాడు. అది కరెస్టేనా కాదని అరుచుకొని ఎట్లా పోతున్నాడో చూడుండ్రి. ఈడు నాశనం గాను. ఇగో ఈ దొంగ బట్టేవాజిగాడట మన పక్క రాష్ట్రం కడప నుండి వచ్చిండట. ఉత్తగా కడప జిల్లా పేరు చెడగొడుతున్నాడు ఈడు. గందుకే పోలీసు వాళ్ళు ఇప్పుడు మంచిగా మర్యాద చేస్తున్నారట. ఇగో అక్కలు చెల్లెలు, ఓ మనిషి ఎంబడుంటేనే ఏటీఎం మిషన్లకు వండ్రి, జరంతా పైలెంగుండుండ్రి. ఎండల కంటే ఏడిగున్న లీడర్లు, చెమటలు పట్టిస్తున్న ఎలక్షన్లు. పరువు దింపుకున్న పన్నీరు, మల్లో పరువెట్టిండు కన్నీరు. రూపాయి ఇలువ తెలవని లీడర్లు, మంచిగా వినిపించిన తీన్మారోళ్ళు. హోటల్కు ఓనర్ అయిన దొంగ, అమ్ముతుండు కమ్మటి ఛాయ. ముఖం పుస్తకంలా ముఖం పెట్టిన సత్తి. ఇలా ఫేస్లో బుక్లు ఉంటేనే మనిషి అంత లేకపోతే కాదంట. మళ్ళీ షాలిస్తాడు చూడు మల్లేశాన, ఆయనకు కూడా ఉన్నది ఫేస్లో బుక్. మళ్ళీ టేబుల్ సాఫ్ చేయడా రమేషగానికి, ఆయనకు కూడా ఉన్నది అక్క. నాకెందుకు ఉండదు అంటున్నావు? చూసిండు కదా ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.